అక్షయ తృతీయ రోజు నాడు తప్పకుండా చేయవలసింది ఏంటి గురుగారు? వెండి, ఉమ్, మన ఇంటికి ఒక బ్రాహ్మణి పిలవటమా, ఉమ్, మనం మన గురుగారింటికి వెళ్ళటమా, ఉమ్, మన ఇంటికి ఆడబిడ్డని పిలవటమా, ఉమ్. లేకపోతే తమ్ముడిని పిలవటమా, వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి వెండి వస్తువు ఏదైనా ఒకటి ఇవ్వాలండి. ఓ అవునా గురుగారు? చిన్న చెంబైనా, ఉమ్, చిన్న కప్పు అయినా, ఉమ్, ఆ కప్పు నిండా పాలు పోసి వస్త్రం పెట్టి బ్రాహ్మడికి ఇవ్వటం. ఆడబిడ్డని తమ్ముణ్ణి పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి వెండికి సంబంధించింది ఏదైనా ఇవ్వటం. ఉమ్. అది తిరిగి 1000 రెట్లు ఇచ్చేలా చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం అక్షయంబుగ కాశీలోపలి అన్నపూర్ణ భవానివై. అన్నపూర్ణ అమ్మవారికి చేయవలసినటువంటి కొన్ని ఆరాధనలు చేసి అన్నం పెట్టు అక్షయంగా.